పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనం క్రిందటిసారి కరోనా వచ్చి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. 2 సార్లు లాక్డౌన్ కూడా పడింది. చాలా ఎక్కువగా మనం ప్రాణ నష్టం కూడా చూసాము, రకరకాల ఫైనాన్షియల్ ఇబ్బందులు చూసాము. మళ్ళీ ఇలాంటి పరిస్థితి రావద్దు స్వామి అని వేడుకున్న వాళ్ళే కానీ వేడుకునే వ్యక్తులే లేరని చెప్పాలి. కానీ ఇప్పుడు మళ్ళీ జరుగుతున్న యుద్ధాల కారణంగా, రకరకాల పరిస్థితుల కారణంగా మళ్ళీ మనకు లాక్డౌన్ ఏర్పడబోతోంది మరికొద్ది రోజుల్లో అని చెప్పి మనం ఆల్రెడీ వార్తలు వింటున్నాం. మీ ప్రిడిక్షన్ ప్రకారంగా నిజంగా లాక్డౌన్ రాబోతోందా? మంచి ప్రశ్న వేశారు. మనం ఆల్రెడీ ఒక 4-5 మంత్స్ బ్యాకే ఈ యుద్ధాలు పెరుగుతాయని, దీనివల్ల గ్యాస్కి మరింత ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు ఇంకా కమర్షియల్ గ్యాస్కి ఇబ్బంది రాలేదు, కానీ ఇబ్బంది ఉంది, కానీ న్యాచురల్గా నాన్ కమర్షియల్కి రాలేదు. నాన్ కమర్షియల్కి రాబోతుంది, ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఈ పెట్రోల్ డీజిల్ వాటికి కూడా ప్రభావం పడుతుంది దీనివల్ల. యుద్ధం ఇప్పట్లో ఆగదు. అయితే యుద్ధం వల్ల ఒక ఎత్తు అయితే కొంచెం కొన్ని వైరస్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని వలన మన ఇండియాకి అదొక వరంగా కూడా మారనుంది. అది ఎలాగా అంటే, నేను దీనికి ఒక నిమిత్తం కూడా వైరస్ రావడము వరమా, లాక్డౌన్ రావడము, చిన్న వైరస్ రావడము వేరే దేశాలకు ఇబ్బంది అయినా ఈ దేశానికి వరం. ఎందుకు అంటే దీని నిమిత్త శాస్త్రము అంటారు. మనం ఈ వీడియో ప్రారంభించగానే కరెంట్ పోయింది. అవును, ప్రశ్న అడగబోతున్నాను. పవర్ పోయింది. దాని నిమిత్తం అంటే సమ్ ఆటంకం ఈజ్ దేర్. కొంచెంసేపు ఆగడం అయితే ఖచ్చితంగా ఉంది. మనం బయట కూర్చోగానే మనకి మంచి ప్రసాదం వచ్చింది, నిజంగా స్వామివారి ప్రసాదం జిలేబీ వచ్చింది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఒక ఆటంకం జరిగి దానివల్ల ఒక లాభం. అదే మనం మామూలుగా వీడియో చేసుకుంటే నేను వెళ్ళిపోయేవాడిని, మనకి దొరికేది కాదు కదా. సో ఇది రాసి పెట్టింది. అట్లాగే ఇక్కడ ఏంటంటే, యుద్ధాల వల్ల అనేకమైనటువంటి దేశాల్లో ఇబ్బంది ఉంది అనేటువంటిది గోచార గ్రహాలు చెప్తున్నాయి చాలా స్పష్టంగా. 3 సార్లు పంచగ్రహ కూటం అనేటువంటిది మనకు రాలేదు. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా మనకి 3 సార్లు పంచగ్రహ కూటం వచ్చింది. 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పంచగ్రహ కూటం. అలాంటిది సంవత్సరం 3 సార్లు వచ్చింది. ఫిబ్రవరిలో 2 సార్లు, ఫిబ్రవరిలో ఒకసారి, జనవరిలో 2 సార్లు. అలాగే గురుగ్రహము 3 రాసులు మారడం అనేటువంటిది లాస్ట్ ఇయర్ 2 times. వృషభము, మిథునము కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ కర్కాటకం నుంచి వెనక్కి వెళ్ళింది. అప్పుడే మనం అందుకే సిల్వర్ రేట్ ఎందుకు పెరుగుతుందో అర్థం కాదు, పిచ్చిగా పెరుగుతుందని అనుకున్నాం. ఆ రకంగా పెరగడం జరిగింది. గోల్డ్ రేట్స్ కూడా పెరగడం జరిగింది. చాలాసార్లు మనకి ఈ ప్రభావం వల్ల షేర్ మార్కెట్ క్రాష్ అవ్వబోతుంది అని చెప్పుకున్నాము. అలాగే ఇంటర్నెట్ కూడా ప్రాబ్లం రాబోతుంది. దీనివలన ఇంటర్నెట్ కూడా ప్రాబ్లం వస్తుంది. అలాగే నేను అనేది ఏంటంటే, నెట్ లేకపోయినా సరే మనం సర్వైవ్ అయ్యేటువంటివి కొన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. గ్యాస్ ప్రాబ్లం రాబోతుంది కాబట్టి గ్యాస్ లేకపోయినా ఇండక్షన్ స్టవ్స్ కానివ్వండి, లేకపోతే మనకి బొగ్గులు పొయ్యి కానివ్వండి, మొత్తానికే కొరత ఏర్పడుతుంది అంటారా? ఇంకా కంప్లీట్ గ్యాస్ ఉండదు, చాలా తక్కువ. అంటే చాలా కొరత అయితే చాలా భయంకరంగా ఏర్పడేది ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ విషయంలో. మనకేం రాలేదులే, బాగానే ఉంది కదా, బాగానే సర్వైవ్ అయిపోతున్నాం కదా అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా 100%. ఎన్ని రోజుల్లో రానున్నా, ఎన్ని రోజుల్లో రాబోతుంది? 1-2 monthsలో మీకు చూస్తారు. అది ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఏప్రిల్ మే లోపలే ఉందండి ఇది. ఈ కుజుడు ఎప్పుడైనా డియోల్ సైన్స్లో ఉన్నప్పుడు, కుజుడు మంటకు కారకుడు, డియోల్ సైన్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, ప్రతి ఇంట్లో కేవలం ఒక్క గ్యాస్ మీదే కాకుండా ఇంకొక దాని మీద కూడా మనం చేసే దాంట్లో ఇస్తాడు. కుజుడు ఎప్పుడైతే మనకి మిథునం రాశి, మన మేషరాశిలోకి ఎంటర్ అవుతున్నాడో, ఆల్రెడీ మీనంలోకి ఎంటర్ అవుతూనే అగ్ని సంబంధించినటువంటి పెరుగుతాయి బాగా. ఈ యుద్ధ సంబంధించిన విషయంలో కూడా మీరు గమనిస్తే కనుక, ఈ యొక్క జూన్ వరకు మిథున రాశిలో ఉండేటువంటి గురువు వాయు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇస్తాడు. అంటే వాయు సంబంధించినటువంటి గ్యాస్ మీద, వాయువులో కొంత ఒక రకమైన వైరస్ల వల్ల వచ్చే ఇబ్బందిని ఇస్తాడు. మార్చ్ ఏప్రిల్ మాసాల్లో ఇస్తాడు ఎక్కువగా. ఈ మార్చ్ అండ్ ఏప్రిల్ మే ఈ మాసాల్లో ఎక్కువగా ఇస్తాడు, జూన్ వరకు కూడా. దాంతో ఎందుకంటే ఇక్కడ కాల్సర్ప యోగం కూడా ఉంది. అలాగే జలరాశుల్లోకి గురువు ఎంటర్ అయినప్పుడు జల సంబంధంగా ఉండే యుద్ధాలు, జల సంబంధం మూలంగా వచ్చే గొడవలు, జలం మూలంగా వచ్చేటువంటి ప్రళయాలు జూన్ నుంచి నవంబర్ వరకు ఉంటాయి. నవంబర్ డిసెంబర్ మాసాల్లో అగ్నితత్వ రాశుల్లోకి ఎంటర్ అయ్యేటువంటి గురువు
రాజకీయ నాయకుల్లో మార్పులు, సీఎంలు పిఎంలో మార్పులు, ప్రెసిడెంట్లకి రకరకాల దేశాల్లో ఉండేటువంటి వారికి ఇబ్బందిని ఇస్తాడు. అయితే ఇక్కడ దేశాలు గొడవలు పెట్టుకుంటున్నాయి, ఈ లాక్డౌన్స్ అవుతున్న సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదు. దానికోసం మనం ఇది చెప్పుకుంటున్నాం. అంటే ముందుగా మీరు సెట్ అవ్వాలి, ఎలా జాగ్రత్త పడాలి అనేటువంటిది. ఇందులో మనకి దేవతా అనుగ్రహము, దేవతా శక్తి ఉంటేనే మనం బయటపడగలుగుతాం. మనం అనుకుంటాం మనం ఏదో చేసేస్తున్నాము, నా గొప్పతనం అనుకుంటాం. కాదు, ఆ మూల పరమాత్మ ఎవరైతే ఉన్నాడో, మీరు ప్రార్థించే అమ్మవారు కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, ఆయన నడిపిస్తున్నాడు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ముందు మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి. నిద్రపోయేటప్పుడు ఆ శివుణ్ణి తలుచుకొని నిద్రపోండి. అప్పుడు మీకు నిద్రలో కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ మీరు మామూలుగా ఉన్నప్పుడు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ వార్ వల్ల ఇది థర్డ్ వరల్డ్ వారే, ఇది డిక్లేర్ చేయొచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది 2 రోజుల్లో తగ్గిపోతుంది అనడానికి లేదు. ఖచ్చితంగా మనం ఆల్రెడీ 3-4 నెలల క్రితమే ప్రిడిక్ట్ చేసాము. మళ్ళీ వస్తుందండి అన్న, మళ్ళీ వచ్చింది. సో ఇది ఎందుకంటే ఈసారి కుజుడు మంత్రి అయ్యాడు. మంత్రి అంటే నడిపించేటువంటిది, అంటే ఒక ప్లానింగ్. కుజుడు ప్లానింగ్ కారకుడు అయితే ఎలా ఉంటుంది? వేసేద్దాం, బాంబు వేసేద్దాం. మనం చర్చలు ఏంటి, ఇప్పుడు గొడవ మనకి బాగా కోపం వచ్చింది అనుకోండి, ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు కొట్టేయాలనుకుంటాం. కొట్టేయాలని మైండ్లో ఫిక్స్ అయితే కొట్టేస్తాం అంతే. అదేదో సినిమాలో, పోకిరి సినిమాలో వాడు కొట్టేసి చెప్తాడు సరే, ఎవడు కొడితే మైండ్ బ్లాకే, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడు పండుగాడు అన్నట్టుగా ఈ యొక్క కుజుడు యొక్క ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా యుద్ధాన్ని పెంచుతుంది, కానీ తగ్గించే దీంట్లో మంత్రి లేడు. అలాగే సేనాధిపతి కూడా చంద్రుడైనందుకు, అంటే చిన్నపిల్లల తత్వం. ఇవాళ సీజ్ ఫైర్ అంటాడు, రేపు మళ్ళీ గొడవ. ఈయన అన్న వ్యక్తే పోయి బాంబేస్తాడు. అంటే చిన్నపిల్లల తత్వం, స్థిరత్వం అనేటువంటిది ఉండదు, ఎలా ఉంటుందో తెలియదు. కొనసాగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు కొంత క్యాష్ చేతిలో పట్టుకోండి. మీరంటే మీరు అనుకోండి, ఎవరైనా అనుకోండి, మీరు కొంత క్యాష్ చేతిలో పట్టుకోండి. అంటే 1-2 మంత్స్కి సర్వైవ్ అయ్యేంత క్యాష్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. మీరు ఇంతకు ముందు టాపిక్ లో కూడా చెప్పారు, ఆన్లైన్ 3-4 నెలల నుంచి కూడా చెప్తూ వస్తున్నాను. నేను 3 months బ్యాక్ కూడా చెప్పాను ఇదే మాట. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కట్ అవుతాయి, జాగ్రత్తగా ఉండాలని. రెండోది ఏంటంటే, ఒక్క గ్యాస్ మీదే కాకుండా ఇంకొకటి కూడా ఆల్టర్నేట్ పెట్టుకోండి. వెహికల్స్ కూడా ఓన్లీ పెట్రోల్ డీజిలే కాకుండా మీరు పవర్ ద్వారా నడిపే వెహికల్ ఒక్కటైనా ఉంచుకోండి మీ దగ్గర. చిన్న స్కూటీ అయినా సరే, మీకు దానివల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళాలంటే. ఇక మరొకటి ఏంటంటే, ఇంట్లో ఈ ఊరగాయలు అనుకోండి, పొళ్ళు అనుకోండి, కొంచెం స్టాక్ పెట్టుకోండి, స్టోర్ చేసి పెట్టుకోండి. ఒక కెటిల్, అంటే టీ తాగడానికి, కాఫీ తాగడానికి, వేడి నీళ్ళు పెట్టుకోవడానికి. అండ్ అలాగే ఒక ఇండక్షన్ కుక్కర్ ఒకటి పెట్టుకోండి. అదేవిధంగా ఇంట్లో ఖచ్చితంగా ఈ వాయువు వల్ల వచ్చేటువంటివి ప్రభావాలు వస్తాయి. కాబట్టి ఈ ఎయిరీ రిలేటెడ్ వల్ల వచ్చే వాటి వల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది చాలామందికి ఇప్పుడు దీనివల్ల. కాబట్టి దానికి ఎటువంటి మెడిసిన్స్ వేసుకుంటే మనం క్లియర్ అవుతామో ముందుగానే కొన్ని మెడిసిన్స్ పెట్టుకోండి. జూన్ మాసం నుంచి నవంబర్ మాసం వరకు ఎవ్వరూ కూడా నార్మల్ వాటర్ తాగకండి, వాటర్ వల్ల వచ్చే ఇబ్బందులు రాబోతున్నాయి. కాబట్టి గోరువెచ్చని నీళ్ళే తాగండి నా మాట విని. జల ప్రళయాలు వస్తాయి, ఎందుకంటే మనకి ఎప్పుడైతే కర్కాటక రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుందో ఖచ్చితంగా జల ప్రళయాలు వస్తాయి. అంటే మనకి ఈసారి వర్షానికి కారకుడు చంద్రుడు అయ్యాడు. చంద్రుడు ఎప్పుడైతే అయ్యాడో చంద్రుడు విపరీతమైన వర్షాన్ని ఇస్తాడు. దాంతోపాటు ఆ చంద్రరాశిలో గురువు ఉంటూ, గురువు యొక్క రాశిలో శని యొక్క రాశిలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ముండైన ఆస్ట్రాలజీ పరంగా 3 రాశులు మారుతున్నప్పుడు ప్రళయాలని, మైగ్రేషన్స్ని, ఈ కొన్ని కోట్ల ప్రజలు లేకపోతే జీవరాశుల మీద దీని ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అసలు ఇలాంటివి ఏవి జరగకుండా ఉండాలని అమ్మవారిని కోరుకుందాం. కానీ గ్రహస్థితి ఇలా ఉందని చెప్పడం మన యొక్క కర్తవ్యం కాబట్టి చెప్తున్నాము. ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఒకసారి చిన్న లాక్డౌన్ లాగా వస్తుంది, పోతుంది. అప్పుడు మనకి ఈ 2-3 నెలల్లో వస్తుంది. ఒకటేంటంటే, అప్పుడు వచ్చినంత లాక్డౌన్లో అయితే ఏం రాదు. కోవిడ్ టైంలో వచ్చింది చూసిన అంత తీవ్రంగా ఏం రాదు, లిటిల్ మచ్ వచ్చిపోతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ వారి యొక్క ప్రభావం వల్ల లాక్డౌన్ కంటే కూడా ఈ గ్యాస్ మీద అండ్ ఈ ఇంటర్నెట్ మీద ప్రభావం ఎక్కువ పడనుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. జూన్ నుంచి నవంబర్ మధ్యలో వాహన ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ నుంచి జనవరి వరకు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది
అంటే ఇంక ఈ జూన్ తర్వాత వచ్చే ప్రతి మాసం కూడా మళ్ళీ మనకి మళ్ళీ నెక్స్ట్ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే వరకు ఏదో రకమైన ప్రమాదాలు ఏదో అయితే రకమైన కనిపిస్తూనే అంటే ఉన్నాయి. జలరాశులు, వాయురాశులు, అగ్నిరాశులు ఈ మూడింటిని స్పాయిల్ చేస్తుందండి గురువు వచ్చి. సో ఇది ఈ విషయంలో చాలా కేర్గా ఉండాలి. రైతులకు కూడా విపరీతమైన వర్షాలు పడడం వల్ల కొంతమందికి లాభం ఉంటే కొంతమందికి నష్టాలు జరుగుతాయి దీనివల్ల. ధాన్యం పండిస్తే మంచిది. ఓకే. ఎక్స్పోర్ట్ చేసేటువంటి వస్తువులు ఎక్కువగా పండించకండి రైతులు. ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల వల్ల ఇబ్బంది వస్తుంది, రవాణా దెబ్బతింటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రవాణా మీద ఎఫెక్ట్ పడబోతుంది నెక్స్ట్. అందుకని రవాణా చేసేది ఏదున్నా ఇది ఆగిపోబోతుంది. కాబట్టి అక్కడికక్కడ పండించుకొని అక్కడికక్కడ మీరు సర్వైవ్ అయ్యేది పండించుకోండి. ఎప్పటికప్పుడు ఏ పూట కాపూట డబ్బులు వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.